నిన్న 'రాబిన్‌హుడ్' నుంచి 'అది దా సర్ప్రైజ్' లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. సో, కేతికా శర్మ గారు ఇందులో అయితే నటించారు. అండ్ ఈ ప్రత్యేక గీతాన్ని శేఖర్ మాస్టర్ గారు అయితే కొరియోగ్రఫీ చేశారు. సో, శేఖర్ మాస్టర్ గారు ఈ మధ్య ఏ మూవీలో ఏ సాంగ్ కొరియోగ్రఫీ చేసినా అదైతే డిస్కషన్ టాపిక్ అయిపోతుంది. వెరైటీ కోసం లేకపోతే యూత్‌ని అట్రాక్ట్ చేయడానికి లేదా బజ్ క్రియేట్ చేయడానికో తెలీదు. బట్ ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్‌లో స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా విమర్శలకైతే దారితీస్తున్నాయి. మిస్టర్ బచ్చన్ కావచ్చు, డాకు మహారాజ్లో దబిడి దిబిడి కావచ్చు, అండ్ ఇప్పుడు వచ్చిన 'రాబిన్‌హుడ్' వీటిలో మనం చూసుకున్నట్లయితే 'రాబిన్‌హుడ్'కి సంబంధించి ఏదైతే బజ్ ఉందో ఆ బజ్‌ని అయితే ఈ సాంగ్ ఒక్కసారిగా పెంచిందనే చెప్పాలి. ఎందుకంటే అవసరం లేని ప్రమోషన్స్, అంటే అవసరం లేకుండానే ఈ మూవీ గురించి ట్రాల్స్ దీనివల్ల అందరికీ అయితే రీచ్ అవుతుంది సోషల్ మీడియాలో. సో దానివల్ల అనుకోని పబ్లిసిటీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ని ఇప్పుడు మనకి రియాలిటీ షోస్ ఏవైతే ఉన్నాయో డ్యాన్స్ రియాలిటీ షోస్ ఉన్నాయి కదా, వాటన్నింటిలో కూడా కాపీ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల ఆల్రెడీ మనం ఆ షోస్లో చూస్తున్నాం స్టెప్స్ ఎలా వేస్తున్నారో అండ్ కామెడీ ఎలా జరుగుతుంది అనేది. సో దీంతో అవి ఇంకా ఎక్కువైపోతాయి. అండ్ ఇన్స్టా రీల్స్లో కూడా ఈ రకమైన స్టెప్స్, ఈ రకమైన డ్రెస్సులు చాలా ఎక్కువగా అయితే మనం చూడొచ్చు. అండ్ దీంతోపాటు ఇవే ట్రెండ్ కింద నెక్స్ట్ వచ్చే మూవీస్లో కూడా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. అండ్ పాజిటివ్ కాదు కానీ ఇది చాలా నెగిటివిటీకి అయితే దారితీసే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పటికీ శేఖర్ మాస్టర్ గారి మీద 3 సాంగుల్లో వరుసగా 3 సాంగుల మీద అయితే కంపోజిషన్ మీద ఈ కమెంట్స్ అయితే వచ్చాయి. అండ్ ఏదైనా సరే సాంగ్ మనకి హిట్ అయితే అయిపోతున్నాయి అండ్ అవి ట్రెండింగ్లోకి వెళ్ళిపోతున్నాయి. అండ్ దాంతోపాటు ఇన్స్టా రీల్స్ కానీ డ్యాన్స్ షోస్లో కానీ కంప్లీట్గా ట్రెండ్ అయిపోతున్నాయి. సో దీనివల్ల ఎంతవరకు అయితే వెంకీ కుడుముల గారు గతంలో తీసిన ఏ మూవీలో కూడా మనకి ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ రాలేదు. చాలా ప్లెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చే మూవీస్ అయితే తీశారు. అండ్ ఇప్పుడు 'రాబిన్‌హుడ్'కి కూడా ఫన్ యాక్షన్ ఉంటాయని చెప్పి ఆయన చాలా ధీమాగా చెప్తున్నారు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా చాలా రకంగా అట్రాక్ట్ చేయడానికి చూస్తున్నారు. సో ఇలాంటి డ్యాన్స్ స్టెప్పుల మీద మనకి ఖచ్చితంగా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. అండ్ దీంతోపాటు మన కాంపిటీషన్ కింద మ్యాడ్ స్క్వేర్, వీరదూరసూర పార్ట్ 2, ఎంపురన్ ఇలాంటివన్నీ కూడా పోటీ ఉన్నాయి. సో కంటెంట్ మీద నమ్మకంతో గ్యారంటీగా హిట్ కొడతామని చెప్పి అయితే చెప్తున్నారు. బట్ ఇలాంటి నెగిటివిటీ వల్ల మనకి మూవీ లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు జీవి ప్రకాష్ గారు ఎప్పటివరకు ఇచ్చిన సాంగ్స్ అయితే మాత్రం మెల్లిగా ఎక్కేస్తున్నాయి. అదిదా సర్ప్రైజ్ కొంచెం ఫాస్ట్గానే ఎక్కుతుంది. బట్ ఇందులో ఈ ఐటమ్ సాంగ్ వల్లే మనకి కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఇందులో శ్రీలీల గారు హీరోయిన్గా చేస్తుంటే మనకి 'రాబిన్‌హుడ్'కి కేతికా శర్మ గారు ప్రత్యేక గీతంలో అయితే నటిస్తున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. స్టెప్స్ ఎలాగున్నాయో కూడా చెప్పండి. అది ద సర్ప్రైజ్.